అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ విజయం మామూలు విజయం కాదు, చరిత్రలో లెక్కించదగ్గ విజయం ఇది. 93% స్ట్రైక్ రేట్ ఒక కూటమి సాధించిందంటే అది జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ మామూలు విషయం కాదు. అలాగే ఈ మా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21కి 21, 2 ఎంపీల స్థానాలకి 2 ఎంపీలు కూడా సాధించామంటే అది మా నాయకుడి యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క నాయకత్వ పటిమ, ఆయన పైన ఉన్నటువంటి ప్రజలు పెట్టిన నమ్మకానికి, అలాగే బీజేపీ పెట్టిన నమ్మకానికి, తెలుగుదేశం పార్టీ పెట్టిన నమ్మకానికి అవి ప్రతీకలు. అందుకే ఇవాళ ఈ గొప్ప విజయానికంతా కూడా మూల కారణం శ్రీ పవన్ కళ్యాణ్ అని ప్రజలు, అన్ని పార్టీలు దేశమంతా ఎలుగెత్తి చాటుతున్నాయి. అది మాకెంతో గర్వకారణం. జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా మాకు గుండెలు నిండేటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అది. మాకు ఎంతో గర్వకారణమైన విషయం అది. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేమెంతో గర్విస్తూ, ఇంకా రాబోయే భావితరాలకి మంచి సుపరిపాలన అందించాలని, మా నాయకుడి నాయకత్వంలో మేమంతా పనిచేయాలని, ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా, అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని, పారదర్శకమైన పాలన, జవాబుదారీ పాలన అందించడంలో మా నాయకుడు ముందుంటారని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని మేమందరం కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కడప అసెంబ్లీలో ముఖ్యంగా 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీ కూడా ఇక్కడ గెలిచే సందర్భాలు లేవు. అలాగే 30 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందులోనూ వైఎస్ఆర్సీపీ అయితే మరీ రాచరిక పొగడలతో ఈ సీటు ఒక సామాజిక వర్గానికి అని జాగీరు రాసిచ్చినట్టు చెప్పడం ఎంతైనా అహంకారానికి నిదర్శనం. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి పాలనకి, అటువంటి మూర్ఖుడు, అసమర్థుడు, దద్దమైనటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి బుద్ధి చెప్పారు కడప అసెంబ్లీ ప్రజలకు కూడా. కడప అసెంబ్లీ ప్రజలకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కూటమిని మీరు గెలిపించారు. కూటమిలో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటింటికి వచ్చినప్పుడు, గుండెను తట్టినప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. మీరు నమ్మండి, కూటమి బలంగా నిలబడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, 2 డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుకి బలమైనటువంటి పురోగతి, అభివృద్ధి ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు జవాబుదారీగా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.